టాలీవుడ్ అగ్ర కథానాయకుడు గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అభిమానులు పడే తపన కానీ అదేవిధంగా ఎన్టీఆర్ ను కలవడానికి వారు చేసే పనులు కానీ చూస్తుంటే ఓసారి ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అలా ఎన్టీఆర్ కూడా అభిమానులపై అంతే ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఏ అభిమానికి ఏం జరిగినా ఏ అభిమాని కోసమైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన అభిమాని ఒకరు బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ ఉన్నారు. అయితే సదరు అభిమాని చివరి కోరిక ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరి హృదయం ఇక కలిచివేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. తనను బ్రతికించమని అడగడం లేదు. ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రం దేవర. ఆ సినిమా చూసే వరకు బ్రతికించండి చాలు అని వేడుకుంటున్నాడు ఆ అభిమాని. ఆంధ్రప్రదేశ్ చెందిన కౌశిక్ 19 సంవత్సరాలు. అతను 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. 2 సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ ఎన్టీఆర్ కు ఆయన వీరాభిమాని. ప్రస్తుతం అతడు బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. అయితే దేవర సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో దేవర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా చికిత్స తీసుకుంటూనే ఆ అప్డేట్లను చూస్తూ ట్వీట్లు కూడా చేస్తున్నాడట. అయితే మేరకు ఆ అభిమానికి అక్కడ ఉన్న డాక్టర్లను వేడుకోవడం జరిగిందట. ఆ సినిమా చూసే వరకు నన్ను బ్రతికించండి అని బ్రతిమలాడుకుంటున్నాడట. అయితే ఈ క్రమంలోనే తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని వారి యొక్క తల్లిదండ్రులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రాధేయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారు కన్నీళ్లతోటి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ బ్రతికించండి అని మాట్లాడడం జరిగిందట. అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా అక్కడికి వెళ్లబోతున్నట్టుగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ అభిమాని దగ్గరికి వెళ్లడమే కాకుండా ఆ అభిమాని సంతోషపెడుతూ ఆ అభిమాని తోటి సినిమా చూసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వార్తలు వస్తున్నాయంటూ వినికిడి వినిపిస్తూ ఉంది. మరి అయితే ఈ వార్త మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి చేరిందా లేదా చేరితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపైన ఇప్పుడు అందరి ఆలోచనలు